హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు ఎంతో టేస్టీ అయిన ప్రాన్స్ దమ్ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. చాలా సింపుల్గా అయిపోతుందండి. ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ముందుగా ఒక గిన్నె తీసుకొని కడిగి శుభ్రం చేసిన ఒక అరకేజీ రొయ్యలు తీసుకోవాలండి. తీసుకొని దాంట్లోకి సరిపడా పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్, ఒక కప్పు దాకా పెరుగు, బ్రౌన్ ఆనియన్స్, ఓల్ గరం మసాలా దినుసులు, కొత్తిమీర, బిర్యానీ మసాలా, గరం మసాలా వేసుకొని మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకోవాలండి. మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకోవాలండి. ఆయిల్ కూడా యాడ్ చేసుకొని కలుపుకోవాలండి. కలుపుకొని పక్కన ఉంచుకోవాలండి. ఈలోపు ఒక అరకేజీ రైస్ తీసుకొని బాగా శుభ్రం చేసి కడుక్కొని ఉంచుకోవాలండి. ఒక పెద్ద సైజు నిమ్మకాయ కూడా వేసుకోవాలండి. వేసుకొని మొత్తం కలిసేలా కలుపుకొని పక్కన ఉంచుకోవాలండి ఒక అరగంట. బియ్యం కూడా నానబెట్టుకుని ఉంచుకోవాలండి ఒక అరగంట. ఒక అరగంట అయ్యిందండి. ఒక ప్యాన్ తీసుకొని నీళ్ళు పోసుకోవాలండి. ఓల్ గరం మసాలా దినుసులు వేసుకోవాలండి. 4 పచ్చిమిరపకాయలు వేసుకొని తగినంత ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు ఎక్కువ వేసుకోవాలండి. కొత్తిమీర వేసుకొని ఆయిల్ కూడా యాడ్ చేసుకొని మొత్తం కలుపుకోవాలండి. అసలు బాగా మరగాలండి. మరిగిన తర్వాత బియ్యం వేసుకోవాలండి, కడిగినవి. ఓ ప్యాన్ తీసుకొని బ్రౌన్ ఆనియన్స్ ఫ్రై చేసుకున్న ఆయిల్ వేసుకోవాలండి. వేసుకొని 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని ముందుగా కలుపుకున్న రొయ్యల మిశ్రమాన్ని వేసుకోవాలండి. వేసుకొని మొత్తం సరి చేసుకొని పొయ్యి మీద పెట్టుకొని బాగా మగ్గించుకోవాలండి. ఈలోపు రైస్ కూడా ఉడికిందండి. 80% ఉడికితే చాలండి. రొయ్యలు కూడా ఉడుకుతున్నాయండి. అందులోకి ఈ రైస్ మొత్తం వేసేసుకోవాలండి. ఉడగొట్టుకొని మొత్తం వేసుకున్న తర్వాత బ్రౌన్ ఆనియన్స్, కొత్తిమీర, కొంచెం గరం మసాలా వేసుకొని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఓ 15 నిమిషాలు మగ్గనివ్వాలండి. మగ్గిన తర్వాత మూత తీసి చూస్తే ఎంతో టేస్టీ అయిన ప్రాన్స్ బిర్యానీ రెడీ అయ్యిందండి. దీన్ని సర్వింగ్ ప్లేట్లో తీసుకోవాలండి. చూడండి, బాగా కుక్ అయ్యిందండి. ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.